ఫ్రాంక్, మీకు రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరిగింది అనేటువంటిది ఓపెన్గా ఆయనైనా చెప్పాలి, లేకపోతే మీరైనా చెప్పాలి. సో మీ గురించి నేను స్టడీ చేసే క్రమంలో జీవన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను, దానికి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ప్లీజ్ గివ్ ఎ స్ట్రింజెంట్ ఆన్సర్. 2023లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మిమ్మల్ని కరీంనగర్ నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సర్వే చేయించి మరీ చెబితే, కాదు జగిత్యాల కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ పార్లమెంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి నిజామాబాదే నాకు కావాలని పట్టి మీరు అక్కడ పోటీ చేశారు, అందుకే మీరు ఓడిపోయారు అనేటువంటిది ఒక టాక్. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ఒకటే, ఏ సర్వే అయినా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఈవెన్ ఆదిలాబాద్ ఆల్సో. ఇదంతా మత ప్రాతిపదికన ఓటు ఏదైతుందో డివైడ్ అయి ఉన్నది. నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎంచుకున్నప్పుడు కూడా ఏదైతుందో కేవలం జగిత్యాల ది కాన్స్టిట్యున్సీ విచ్ ఐ వాజ్ రిప్రజెంటింగ్ నిజామాబాద్లో వస్తుంది కాబట్టి నేను కోరడం జరిగింది, అంతే తప్ప ఏదైతుందో. కరీంనగర్ డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్, నేను కాదని అన్నా. కానీ ఏదైతుందో నేను నిజామాబాద్ ఎంచుకోవటానికి కారణం ఒకే ఒకటి, జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మంచిగా పని చేయొచ్చు, మన క్యాడర్ని కాపాడుకోవచ్చు, ఇంకా అందుబాటులో ఉండొచ్చు, అంతే తప్ప ఏం లేదు దాంట్లో. బట్ రిగ్రెట్ అవుతారా? నో, ఇప్పటి వరకు అక్కడ మీద గెలవకపోతే ఇక్కడ గెలవలేదు. అయ్యో నేను కాదన్నా, కరీంనగర్ వద్ద గెలుస్తూ అని చెప్పి అనుకున్నప్పుడు రిగ్రెట్ కావాలి. అంటే మీరుంటే ఫలితం వేరేలాగా ఉండేదేమో. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంటే జరిగిన పరిణామాలు ఏదైతే ఉందో, ఈ 3 స్థానాలు ఏ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనటువంటి స్థానాలు. అది మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలే కానీ, మన స్టేట్ ఇంటెలిజెన్సే కానీ, రేవంత్ రెడ్డి గారే కానీ, కాంగ్రెస్ అందరికి తెలిసిందే. నువ్వు చేవేళ్ళ గెలవలేదు, చేతులా చెవేల దారగొట్టుకున్నావు, చేతులారా సికింద్రాబాద్ దారగొట్టుకున్నావు, చేతులారా మహబూబ్నగర్ దారగొట్టినావు. ఇంకా గెలిస్తే మల్కాజిగిరి గెలుస్తుండే, మెదక్ గెలుస్తుండే. గెలిచే స్థానాలు ఈయన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన చేతులారా. ఇప్పుడు ఆ చేవెళ్ళ మహేందర్ రెడ్డి గారి మిసెస్ సునీత జడ్పీ చైర్పర్సన్ అమ్మాయిని ఎంపిక చేసిన తర్వాత మార్చి ఆ రంజిత్ రెడ్డి పెట్టుబడి పెడుతుందని చెప్పి ఆయన రంజిత్ రెడ్డికి ఇచ్చిండే. ఎవడు రంజిత్ రెడ్డి? కేవలం ఆయన పెట్టుబడి పెడుతుండు. ఆయన పెట్టుబడికి ఆకర్షితుడై ఏదైతే ఉందో గెలిచే స్థానాన్ని వదులుకున్నాడా. మహబూబ్నగర్ గెలుస్తున్నాడు, మహబూబ్నగర్ వదులుకున్నాడు. మాదిగ సామాజిక వర్గం అత్యంత పెద్ద సామాజిక వర్గమే. మాదిగలకి ఒక్క సీట్ ఇవ్వలేదు, వాళ్ళు ఇప్పటికే కొట్లాడుతున్నారు. మరి ఆనాడు అన్నకుండా ఇచ్చి ఉన్నట్టయితే ఆ ప్రభావం అక్కడ ఎట్లా గెలుస్తారు? ఎవరైనా గెలుస్తారు, అని ఎవరైనా గెలుస్తారు. ఆ ప్రభావం మాదిగ సామాజిక వర్గంపై సెంటిమెంటల్ బడి ఏదైతుందో నీ మహబూబ్నగర్ మీద కొంతమంది ప్రభావం చూపెడుతుండే. మీకు కనీసం ఒక 1-2% ఓట్ అయినా చేంజ్ వస్తుంది కదనే. అవును సార్. నీ మహబూబ్నగర్ లాస్ జస్ట్ 4,000. నీ కొడంగల్ నీ శాసనసభ ఎన్నిక ఫలితాలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఇట్ హెస్ గాన్ డౌన్ 23,000 ఓట్స్. రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఓటు శాతం కన్నా, ఓటింగ్ కన్నా 23,000 తగ్గింది. బీజేపీ ఓటు 4,000కి 63,000 పెరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ గాట్ పోల్డ్ ఓన్లీ 4,000, 2% ఓట్. దట్ గాట్ ఇంక్రీజ్ టు 63,000, 38%. అంటే ఏంటి? ముఖ్యమంత్రి సమర్థత. ఆయన సమర్థతతోనే రివర్స్ ప్లే అయిందా? ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఆయన స్థానాన్ని అయితే పదిలమవుతుంది కదా. ఆయన స్థానము ఎంపిక కాకముందు కంటే ఎంపికైన తర్వాత మరింత పదిలమవుతుంది కదా, పటిష్టమవుతుంది కదా. 23,000 ఓటు తగ్గింది. బీజేపీ ఓటు 60,000 పెరిగింది, 60,000 పెరిగింది. మరి ఏంటి దీని జవాబాదారు ఎవరు? రాష్ట్రంలో బీజేపీని ఎవరు బలోపేతం చేసిండ్రు? రాష్ట్రంలో బీజేపీని ఎవరు బలోపేతం చేశారు? కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితమై ఉన్నటువంటి బీజేపీ మొత్తం రాష్ట్రమంతా విస్తరింపజేసిండు. కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితమై ఉన్నటువంటి బీజేపీని యావత్ రాష్ట్రమంతా విస్తరింపజేసిండు అంటున్నాను. రేవంత్ రెడ్డికి మిత్రులు సొంత పార్టీలో కంటే బయట పార్టీలోనే ఎక్కువ ఉన్నారు అంటారు.
రేవంత్ రెడ్డికి శత్రువులు బయట పార్టీల్లో కంటే బయట సమాజంలో కంటే సొంత పార్టీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారు అంటారు. సొంత పార్టీలోని శత్రువులు ఎవ్వరు కూడా కదులుతున్నట్టుగా దాఖలాలు కనబడుతుంది. ఇప్పుడు ఎవరైతే నేను ఉన్నాను ఒక్కరిని నీ శత్రువు కూడా భావించా, విభేదించిన రేవంత్ రెడ్డి గారితో విభేదించిన, మీరు ఎప్పుడు శత్రువు అని చెప్పలేదు, విభేదించిన. అవును, నాటుంటే పొమ్మలు లేక పోగొట్టంటే ఏదైతుందో బయటకి గెంటేసింది. భారం దిగిపోయిందా ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు వెళ్ళిపోతే? ఆయనకు భారం దిగింది, నాకైతే భారం దిగిందే. దట్స్ మై క్వశ్చన్. మీకు నాకైతే భారం దిగింది. ఇక మా మానసిక క్షోభతోనే ఏదైతుందో దినదినం గడిపిన దానికంటే ఇప్పుడు స్వేచ్ఛాజీవినైనా అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, నాకు 2 పర్యాయాలతో కలిసి ప్రయాణం చేయాలన్నప్పుడు ఉద్యమ సమయంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నా కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయనకు ఎదురొడ్డి పోరాటం చేసి నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఏదైతుందో భాగస్వామి అయ్యే విధంగా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేసే అవకాశాన్ని నేను పొందబోతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతున్నదో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశాన్ని నేను పొందబోతున్నా. డెఫినెట్లీ భారత్ దిగినట్టే కదనే.